శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి సెప్టెంబర్ 23 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. మన గురుగారి పేరు వచ్చి బాలాజీ రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9515871931. చాలా నమ్మకమైన గురువు గారండి. మన గురువు గారు స్త్రీ పురుష వశీకరణ చెట్టులో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక రేపటి రోజున ఈ పేరు గల మహిళతోటి రేపటి రోజున మీ జీవితంలో మీ జాతకం ప్రకారము అతిపెద్ద శత్రువు. ఇక ఆమె మాత్రము మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేయబోతుంది. ఇప్పుడైనా మీరు కళ్ళు తెరవండి. మీరు కళలో కూడా ఊహించినటువంటి పెను మార్పులు అనేవి మీ జీవితంలో ఖచ్చితంగా చూస్తానని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదండి. అన్ని విధాలుగా మీకైతే ఈ సమయంలో గ్రహాల అనుకూలత కారణంగా మీకైతే అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. కాబట్టి మీకు వచ్చేటువంటి ఈ అదృష్టాన్ని అస్సలు వదిలిపెట్టకుండా పూర్తిగా వినియోగించుకోండి. అప్పుడే అన్ని రకాల శుభఫలితాలు అనేవి మీ యొక్క జీవితంలో మీ కళ్ళతో మీరు చూస్తానని చెప్పడంలో సందేహం లేదని చెప్పచ్చు. ఇక ముఖ్యంగా కనుక మీరైతే దేని గురించి అసలు ఆలోచించకండి. ఏదైతే మీకు మంచి అనిపిస్తుందో ఖచ్చితంగా దాన్ని చేసేయండి. ఇక ముఖ్యంగా కనుక ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి రాబోతుంది. అయితే అసలు ఈ రాశి వారికి ఏ విషయాల్లో పెనుమార్పులు అనేవి వీరి జీవితంలో కనిపిస్తున్నాయి, ఈ రాశి జాతకులకు ఈ సమయంలో అదృష్టం అనేది ఏ విధంగా రాబోతుంది, దాన్ని ఈ రాశి వారు ఏ విధంగా వినియోగించుకుంటే పూర్తిగా లాభాలు అనేవి అధికంగా వీరి జీవితంలో ఉంటాయనే విషయాలతో పాటుగా ముఖ్యంగా ఈ రాశి వారికి రేపటి రోజున ఏ పేరు గల స్త్రీ మీ రాశి వారికి అది పెద్ద శత్రువు, ఆమె మీ జీవితాన్ని ఏ విధంగా నాశనం చేయబోతుందనే నుంచి మీరు ఏ విధంగా బయటపడే విషయాలతో పాటుగా మీరు పాటించవలసినటువంటి అతి ముఖ్యమైన పరిహారాలతో పాటుగా మీరు చేసుకోవాల్సిన దేవతారాధన ఏమిటనేది పూర్తి విషయాలు తెలుసుకుందాము. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుందండి. ఇప్పుడు ఇంకా అంటే ఈ రాశి వారికి రేపటి రోజున వీరి రాశి ప్రకారము అంటే ఈ రాశి వారికి ఈ దేవత అనుగ్రహం వల్ల అదృష్టం అనేది వీరికి విపరీతంగా ఉండబోతుంది. రేపటి రోజున వీరికి కమ్యూనికేషన్ బిజినెస్లో సంతోషాన్ని అయితే ఇవ్వబోతున్నాయి. రేపటి రోజున మీకు వృత్తి వ్యాపార పరంగా అన్ని రకాల కూడా అనుగ్రహంగా ఉండబోతుందని చెప్పచ్చు. రేపటి రోజున మీరు చేసే దేవీ నవరాత్రుల 2వ పూజ మీకు అత్యంత శ్రేయస్కరం అండి. మీరు రేపటి రోజున ఈ నవరాత్రుల్లో మీ జీవితం అనేది అనేక రకాల మార్పులు అయితే చోటు చేసుకోబోతుంది. ఈ నవరాత్రుల్లో అమ్మవారు మీకు చాలా వరకు కూడా అనుగ్రహాన్ని కలిగించబోతున్నారని చెప్పచ్చండి. మీ బిజినెస్ సంతోషానికి కారకతలు వహిస్తారు. అదేవిధంగా ఈ రాశి వారు ఎప్పుడు కూడా చాలా మంచి కమ్యూనికేషన్ స్కిల్తో అంటే తమ యొక్క వాక్ చాతుర్యంతో మంచి మాటలతో ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు. తాము సౌమ్యంగా ఎదుటివారిని కష్టపెట్టే విధంగా ఎదుటివారి యొక్క మనసు అనేది బాధపడే విధంగా వీరు ఎప్పుడు కూడా మాట్లాడరు. కొంతమంది ఉంటారు, వారు ఎప్పుడు కూడా ఎదుటివారిని అవహేళన చేస్తూ కించపరుస్తూ వారికి ఉండేటువంటి చిన్న చిన్న లోపాలను అతిపెద్దగా చూపిస్తూ వారిని నలుగురిలో అవహేళన చేసే విధంగా నలుగురు నవ్వుకునే విధంగా వారిని మాటలతో సూటిపోటి మాటలతో బాధపెడుతూ ఉంటారు. ముఖ్యంగా మాటలకు మనసు అనేది విసిగిపోతూ ఉంటుందండి. ఆ విధంగా కొంతమందిని చూస్తే ఎదుటివారిని చాలా చులకనగా చేసి వారి మనసు బాధపడాలి చేసి వారు కటువుగా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ రాశి వారు మాత్రము ఆ విధంగా ఎదుటివారిని నొప్పించే విధంగా కాకుండా ఎదుటివారిని నవ్వించే విధంగా తమ మాటలతో మంత్రముగ్ధులు చేస్తారు. తమ మాటలతో ఎదుటి వాళ్ళు చాలా హాయిగా ఫీల్ అయ్యేలా చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రాశి వారు మాట్లాడని ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్షిప్ చేయాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా ఈ రాశి వారు ఎప్పుడు కూడా తాము ఒకరి దగ్గర పనిచేయాలని ఎప్పుడు కూడా కోరుకోరండి. తమ కాళ్ళపైన తామే సొంతగా నిలబడాలని, ఏదైనా చిన్న వ్యాపారం అది ఏదైనా ఒక టీ కొట్టు కానీ ఇంకేదైనా సరే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పి తాము స్వతహాగా ఒకరే ఒంటరిగా తాము
డబ్బు బాగా సంపాదించి తమ కుటుంబాన్ని పోషించాలనే కోరిక వీరికి అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఈ రాశి వారు ఎప్పుడు కూడా బిజినెస్ఫుల్గా చాలా చక్కగా వీరి జీవితంలో ఎదుగుతారు. అయితే ఈ సమయంలో ఈ రాశి వారికి అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. ఈ రాశి జాతకులకు ఇప్పటి వరకు వీరు గతంలో కంటే ఇంతవరకు ఈ రాశి వారు పడిన కష్టాలు బాధలన్నీ కూడా రేపటి రోజున తొలగిపోతాయి. ఇప్పుడు ఈ రాశి వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఇక ఈ రాశి వారు చెందిన వ్యాపారస్తులకు వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు అనేవి ఎంతగానో బాగా పనిచేస్తాయి. అంటే గతంలో వీరు వ్యాపారంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఇప్పుడు ఆర్థిక లాభాలు అధికంగా మీరు పొందబోతున్నారు. ఇక ఈ రాశి వారి యొక్క ఆర్థిక స్థితి కనుక మనం చూసినట్లయితే కనుక అండి, ఆర్థిక పరంగా ఈ సమయంలో రేపటి రోజు మీకు డబ్బులు అనేవి చాలా బాగా కలిసి వస్తాయి, బాగా సంపాదిస్తారు. వీరికి డబ్బుకి ఎటువంటి లోటు అనేది అస్సలు ఉండదు. ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా రేపటి రోజున ఆకస్మిక ధనలాభాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. 4 వైపుల నుండి ధన రాబడి లాబోతుంది. అది చూసినప్పుడు ఈ రాశి వారు ఏ జంలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు, కానీ ఇన్ని రోజులు వీరు పడిన కష్టానికి ఇప్పటి వరకు వీరు కింది స్థాయిలో ఉన్నవారు ఎప్పుడు ఒకేసారి ఇంత బాగా డబ్బులు సంపాదిస్తున్నారని చెప్పేసి మిమ్మల్ని చూసి చాలామంది కూడా ఆశ్చర్యపోతారు. అదేవిధంగా గతంలో మిమ్మల్ని చీకొట్టిన వారు వద్దని తిరిగి వెళ్ళిపోయిన వారే తిరిగి వారి తప్పులను తెలుసుకొని మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఇక తిరిగి వచ్చిన వాళ్ళు మీకు సపోర్ట్గా అండగా ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగా వీరికి సమయం ఎంతో బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు ఏ జంలో ఏ పుణ్యం చేస్తున్నారో ఏమో ఎప్పుడైతే వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పుకోవాలండి. ఇక జ్యోతిశాస్త్రం ప్రకారము ఈ రాశి వారు అలంకార ప్రియులు. ఈ రాశి వారు తమ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో అధికమైన శ్రద్ధ చూపుతారు. తాము ఇతరులను ఆకట్టుకోవాలని అందచందాలు కలిగి ఉండాలని అధికంగా ఆశిస్తూ ఉంటారు. ఇక ఈ రాశివారు తమ జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా ఒకరితో తీసుకోరు. తమకు తామే పోటీగా ఉంటూ తాము జీవితంలో ఇంకా పైకి ఎదగానే ఆ అభ్యస్తోటి తాము ఇంకా కష్టపడి పనిచేస్తూ తమ జీవితంలో ముందుకు సాగుతూ ఉంటారు. తాము 100% దిశగా అడుగులు వేసి విజయం వైపు అడుగులు వేస్తూ ఉంటారు. ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. ఇక తమ అంతర్గత ఆలోచనలు ఎవరితోనూ పంచుకోరు. ఈ రాశి వారికి కోపం కూడా చాలా తక్కువగానే ఉంటుంది. ఒకవేళ వచ్చినా కూడా ఆ కోపం త్వరగా చల్లారిపోతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి రేపటి రోజు చూస్తే కనుక వీరికి ఈ మహాలయ అమావాస్య తర్వాత అన్ని రకాలుగా కూడా ఈ రాశి వారికి గ్రహణం యొక్క ఆచూకీ వీరి జీవితంలో ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ పి అనే అక్షరం గల మహిళలు పరిచయం అయితే వారితో మీరు అతిగా స్నేహం చేసి వారితో అతిగా మాట్లాడడం అనేది మీకు అంత మంచిది కాదు. ఎందుకంటే మీరు చాలా బాగా మాట్లాడతారు. ఎదుటివారిని ఆకట్టుకునే విధంగా మీరు మాట్లాడతారు. మీ జన్మ జాతకం ప్రకారం మీరైతే మంచి మాటకారి కాబట్టి మీరైతే ఈ సమయంలో మీకు గతంలో కానీ ఇక ముందు కానీ ఇప్పుడు కానీ ఎవరైతే పి అనే అక్షరంతో ఉన్నటువంటి మహిళతో మాత్రము రేపటి రోజున మీరు వారితో అతిగా మాట్లాడకండి, వారితో అతిగా స్నేహం చేయకండి. ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా మీ జీవితంలో అంతా మంచిగా జరుగుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారి జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూలమైన అంశాలుగా మార్చుకోవడానికి అలాగే తమ జీవితంలో మరిన్ని శుభాలను పొందడానికి మీరు మాత్రము ఈ నవరాత్రులు పూజ చేయడం ఎంతో శ్రేష్టం. ప్రతిరోజు కూడా అమ్మవారి కుంకుమార్చన చేయటము శుభకరం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీరు ఈ వారం రోజులు 9-11 రోజులు కానీ అమ్మవారిని దర్శించి ఏదో ఒక గుడికి వెళ్ళి అమ్మవారి దీపం పెట్టుకొని ఇంటికి రండి, నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఈ విధంగా చేయటం ద్వారా మీకు వ్యాపారం చేసే వాళ్ళకి అభివృద్ధి కోరిక ఈ రాశి వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా ఈ రాశి వారు ముఖ్యంగా వీరికి ఈ 9 రోజులు లలితా సహస్రనామం పారాయణ చేయడం వల్ల మీకు అత్యధిక లాభసాటికైతే ఉండబోతుందని చెప్పచ్చండి. రేపటి రోజున మీకు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభ ఫలితాలు అయితే అందుకుంటారు. మీ పట్టుదల మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ కాలంగా ఉన్న ఆరోగ్య పరిరక్షణ అవసరము. మనోబలం పెరగడానికి లక్ష్మీ ధ్యానం శుభప్రదం అని తెలుసుకోండి. మనోబలం రక్షిస్తుంది. పనులు వాయిదా వేయకుండా చేయండి. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ శాంతంగా వ్యవహరించాలి. తోటివారి సహాయం తీసుకోండి. ఆర్థికంగా జాగ్రత్త అయితే అవసరము. కుటుంబ సభ్యుల సూచనలతోటి తీసుకునే నిర్ణయాలు రేపటి రోజున మీకు మేలు చేస్తాయి. రేపటి రోజున మీకు నవగ్రహ ఆరాధన అత్యధర శ్రేయస్కరం అని చెప్పొచ్చు. మరి తెలిసినా కాండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.